నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్ గా పోలీసులు అంటేనే కొంచెం దడదడగా ఉంటుంది సామాన్య ప్రజలకైనా సరే. అంటే వీళ్ళు చాలా బోల్డ్ గా ఉంటారు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఏలూరుకి సంబంధించి ఆ లోకల్ ప్రాంతంలోని ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ చేసుకున్నారు అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ తన మీద కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది అన్న. సో అంటే ఏంటి ఆవిడ ఎందుకు అంత సెన్సిటివ్ గా అయిపోవాల్సి వచ్చింది? మామూలుగా ఇది ఒక విచిత్రమైన కేసుగా చెప్పుకోవచ్చు. మామూలుగా బాధితుల మీద బండల అంటారు, దాని పేరుతో పుస్తకం కూడా వచ్చింది వేరే కాంటెక్స్ట్ లో. అంటే చాలా సార్లు విక్టిమ్స్ బ్లేమింగ్ అంటారు. విక్టిమ్స్ ని బ్లేమ్ చేయడం అనేది చాలా సార్లు మన సిస్టమ్ లో కనబడుతుంది. ఆ విక్టిమ్స్ కూడా ఎవరు? విక్టిమ్స్ అంటేనే జనరల్ గా బలహీన వర్గాలు, లేకపోతే కులాలు, లేకపోతే స్త్రీలు, ఏదేమైనా బలహీనంగా ఉండే సెక్షన్స్ వాళ్ళే ఉంటారు. అంటే సామాజికంగా, ఆర్థికంగా పలుకుబడి రీత్యా బలహీనంగా ఉంటారు. దానికి మళ్ళీ రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ కులం కావచ్చు, జెండర్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఇలాగా ఉంటాయి. అలాగా ఇప్పుడు ముందుగా దీంట్లో అసలు ఏం జరిగింది అనేది చెప్పుకొని దాని తర్వాత దీన్ని జనరలైజ్డ్ మాట్లాడదాం. సో ఏలూరు జిల్లా సీతారామపురం పోలీస్ స్టేషన్ లో పనిచేసే జ్యోతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ మొన్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడింది. ఆమెను ఇమీడియట్ గా గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్లు శ్రమపడి ఆమెను కాపాడగలిగారు. ప్రాణాపాయం నుంచి బయటపడింది. బయటపడినాక ఆమె స్వగ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ పెట్టే ముందు ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి. అదంటే సీతారామపురంలోనే పనిచేసే ఎస్ఐ శివ కృష్ణారెడ్డి, ఈ శివకృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు ఈ మధ్యనే. ఆయన్ని సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు చెప్పిన కారణం ఏమంటే విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడని అవి ఇవి కారణాలు చెప్పి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ కాంటెక్స్ట్ ముందుగా జరిగింది. ఈ సస్పెండ్ చేసిన కొంతకాలానికి కొన్ని రోజులకి ఈమె నిద్ర మాత్రలు మింగింది. ఇప్పుడు ఈమె విలేజ్కి వెళ్ళి అక్కడ ప్రెస్ తో మీడియాను పిలిచి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. అదేంటంటే ఉదయగిరి సిఐ వెంకట్రావుకి ఈ శివకృష్ణారెడ్డికి మధ్య క్లాషెస్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. దాంతో ఈ వెంకట్రావు ఏం చేశాడంటే, నాకు శివకృష్ణారెడ్డికి అంటే జ్యోతికి శివకృష్ణారెడ్డికి మధ్య అఫైర్ ఉన్నట్టుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అంటే అతని మీద కక్ష తీర్చుకోవడానికి నన్ను కూడా ఇరికిచ్చి మా ఇద్దరికి అఫైర్ ఉందని అతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోనే ఉన్నతాధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు. సో దీనికి బాధ్యుడు అంటే ఆయన సస్పెన్షన్ కి, నా ఆత్మహత్య ప్రయత్నానికి బాధ్యుడు వెంకట్రావు అనేది మీడియాకి చెప్పిందా. ఇది పోలీసులకి కోపం వచ్చింది, అధికారులకి. సో అంటే సిఏ మీద పబ్లిక్ గా మీడియాకి నువ్వు ఇలా చెప్తావా అని చెప్పి ఆమెను అనితా వేజన్ల ఎస్పీ ఆమెను సస్పెండ్ చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. సో ఇక్కడ అంటే మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు కూడా ఒక ఇది ఉంటది. అదేంటంటే శ్రీశ్రీ అంటాడు, బానిసకొక బానిస అని. అంటే మామూలుగా భర్త ఫ్యాక్టరీలో పనిచేస్తూ అతను బానిసలాగా పనిచేస్తాడు, ఇంటికి వస్తే భార్యను బానిసలాగా అతను చూస్తాడు. ఇది ఈ కాంటెక్స్ట్ లో చెప్పాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇదే ఉంటది. పై అధికారి ఏమో ఇంకా పై అధికారికి బానిసలాగా ఉంటాడు, ఆ పై అధికారి తనకంటే కింది అధికారిని బానిసలాగా చూస్తాడు. ఇప్పటికి కూడా అయ్యా దొరగారు అని చేతులు కట్టుకోవడం, ఫోన్ వస్తే కూడా లేచి నిలబడి ఫోన్ లో మాట్లాడడం. అంటే ఫోన్ ఆయన ఎక్కడ ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు, కానీ అయ్యా 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 అని మాట్లాడడం. ఇది కలోనియల్ వారసత్వం, అంటే బ్రిటిష్ వలస పాలనలో వచ్చిన వారసత్వాన్ని ఇప్పటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బలంగా చేస్తుంది అన్నమాట. అదే మన నీషే ఫిలాసఫర్ కూడా అంటారు, స్లేవ్ మెంటాలిటీ, స్లేవ్ ఓనర్ మెంటాలిటీ ఉంటదని. కొంతమందికి ఏమో స్లేవ్ ఓనర్ మెంటాలిటీ ఉంటే, కొంతమందికి స్లేవ్ మెంటాలిటీ. ఈ రెండు కూడా ఒకరిలోనూ కూడా ఉంటాయి. మనం పై వాళ్ళ దగ్గర ఏమో మనం స్లేవ్ లాగా బిహేవ్ చేయడం, కింద వాళ్ళ దగ్గర మన స్లేవ్ ఓనర్ లాగా బిహేవ్ చేసి వాళ్ళని స్లేవ్స్ లాగా చూడడం అనేది జరుగుతుంది. సో ఇది ఆయన ఫిలాసఫర్ ఎప్పుడో దాన్ని డిస్కస్ చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇది ఎక్కువ ఉంటది. అందుకనే దీని మీద కొంత సాహిత్యం వచ్చింది. గతంలో ఇక్కడ జైలు అధికారిగా పనిచేసిన బీహారీ పోలీస్ ఆయన కూడా ఒక పెద్ద బుక్ రాశాడు. నేను కూడా ఒకసారి ఆయనతో మాట్లాడాను. ఆయన కూడా ఇవన్నీ వివరించాడు.
అట్లాగే మన కానిస్టేబుల్ ఆయన కూడా దీని మీద పుస్తకాలు రాసి ఆయన కూడా సస్పెన్షన్ గురయ్యి, ఆయన పేరు కూడా వెంకట్రావు ఏదో ఉంది, ఆయన కూడా పుస్తకం రాశాడు. ఇలాగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే అనేక దీని మీద పుస్తకాలు, లిటరేచర్ కూడా వచ్చాయి. అయితే ఇక్కడ స్త్రీల పరిస్థితి ఇంకా ఘోరం. పోలీస్ డిపార్ట్మెంట్ లో స్త్రీలు మామూలుగా 10 to 12% ఉన్నారు ఇప్పటికి లెక్కల ప్రకారం. మొత్తం పోలీస్ ఫోర్స్ లో స్త్రీల సంఖ్య 10 to 12% కంటే ఎక్కువ లేదు. దానివల్ల కూడా ఏమవుతుందంటే స్త్రీలు పోలీసుల్లో పనిచేసే స్త్రీలు ముఖ్యంగా కింది స్థాయిలు, పై స్థాయిలు కొంత పర్వాలేదు, అధికారం అదంతా ఉంటది కాబట్టి. రెండోది పై స్థాయిలో గ్రూప్ 1 స్టేట్ లెవెల్లో లేకపోతే సివిల్స్ రాసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి కొంత ఎలిట్ వాతావరణం, కులం కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా ఎలిట్ సెక్షనే ఎక్కువ మంది వస్తారు. పేదలు అంటే తక్కువ కులాల వాళ్ళు, తక్కువ వర్గం వాళ్ళు రావడం తక్కువ. ఎక్కువగా కొంత ఉండేవాళ్ళు వస్తారు, వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు కూడా ప్రెజర్ ఉంటది. బట్ కింది స్థాయిలో కానిస్టేబుల్ గా, ఎస్ఐలుగా పనిచేసే మహిళలు ఉంటారు కదా, వాళ్ళు తీవ్రమైన జెండర్ బయాస్, జెండర్ డిస్క్రిమినేషన్ ఎదుర్కోవడం. ఆ తర్వాత వాళ్ళకి గ్లాస్ సీలింగ్ అంటారు, అంటే ప్రమోషన్లు ఇవ్వరు వాళ్ళకి. వీళ్ళేం చేస్తారులే అన్నట్టుగా ప్రమోషన్లు ఇవ్వరు. తర్వాత సెక్సువల్ హరాస్మెంట్ ఉంటది, ఎందుకంటే వాళ్ళతో మగవాళ్ళతోనే పనిచేయాలి, వీళ్ళు తక్కువ టైమింగ్స్ ఉండవు, అనేక రకాల సిచ్యువేషన్ లో వీళ్ళు ఉండాల్సి వస్తుంది. దాంతో వాళ్ళు అవైలబుల్ గా అనుకుంటారు. మన కింద ఎక్కువగా పై అధికారులు కింద పనిచేసే అంటే ఎస్ఐలు, సిఐలు స్థాయి వాళ్ళు కింద కానిస్టేబుల్ గా ఉండే వాళ్ళతో వీళ్ళు కూడా మన పై అధికారితో అఫేర్ పెట్టుకుంటే కొంత మనకి బెటర్ గా ఉంటది కదా ఇతరుల కంటే అని వీళ్ళు కూడా దాన్ని జెండర్ డిస్క్రిమినేషన్, వీళ్ళకున్న సమస్యల నుంచి అటువైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, WFC అంటారు. ఈ వర్క్ లైఫ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్, WFC అంటే వర్క్ లైఫ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ అనేది ఇతర రంగాల్లో కూడా ఉంటుంది స్త్రీలకి. ఎందుకంటే వీళ్ళకి మగవాడు అనుకోండి ఇక్కడ కష్టపడి ఇంట్లో పోయి రెస్ట్ తీసుకుంటాడు, స్త్రీలకి ఇల్లు అయినా వర్క్ ప్లేసే, ఆఫీస్ అయినా వర్క్ ప్లేసే, బయట వర్క్ ప్లేసే, ఫ్యామిలీ కూడా వర్క్ ప్లేసే. రెస్ట్ ప్లేస్ అనేది లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు. ఇక్కడ పోయి పని చేయాలి, అక్కడ పోయి పని చేయాలి. ఇది పోలీసులకి ఇంకా దారుణం. వాళ్ళకి అవర్స్ ఉండవు, వాళ్ళకి ఫిక్స్డ్ అవర్స్, ఫిక్స్డ్ ఇది లేదు. ఇక్కడ పని చేయాలి, మళ్ళీ ఇంట్లో పోయి పని చేయాలి. ఈ డబుల్ ఇదైపోతుంది. దీనివల్ల ఫ్యామిలీలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మామూలుగా మగ పోలీసులు ఒక డైలాగ్ చెప్తుంటారు, మా పిల్లలే నన్ను గుర్తుపట్టరు, నేను వాళ్ళు లేసే లోపల బయటకు వస్తాను, నేను వెళ్ళే లోపల వాళ్ళు నిద్రపోతారు, మా పిల్లలే నన్ను గుర్తుపట్టట్లేసరే నాతో కూడా చాలా మంది పోలీసులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా స్త్రీల పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది చూడండి, స్త్రీల పరిస్థితి ఇంకా దారుణం. సో అందువల్ల వీళ్ళకి ఆ స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతా ఉంటది అన్నమాట. సో అందుకని మామూలుగా మన దేశంలో ఆత్మహత్యలు 1,14.7% మంది చేసుకుంటున్నారు. అంటే 15 వేసుకుందాం, 1,00,000 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు స్త్రీలు. ఇది ప్రపంచ రేటింగ్ లో సగానికంటే పైన డబుల్ అన్నమాట. ప్రపంచంలో గ్లోబల్ రేట్ వచ్చి 1,07 మంది చేసుకుంటున్నారు స్త్రీలు ఆత్మహత్యలు. ఇండియాలో ఏమో 15 మంది చేసుకుంటున్నారు. అంటే డబుల్ ప్రెజర్ ఇండియన్ విమెన్ మీద ప్రపంచంతో కంపేర్ చేస్తే ఉందన్నమాట. ఇది స్త్రీల విషయంకి వచ్చేసరికి ఇక్కడ కానిస్టేబుల్ గా లేకపోతే పోలీసులుగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో స్త్రీల విషయంకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంది. దాని మీద అక్యురేట్ డేటా లేదు, కానీ మామూలుగా చాలా మంది చెప్తున్నది ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే స్త్రీలు ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది. రెండోది ఇన్సబార్డినేషన్ అంటారు, అంటే అధికారికి ఏమన్నా మాట తిరిగి చెప్పినా, ఆర్గ్యూ చేసినా వీళ్ళకి ఇన్సబార్డినేషన్ కింద వీళ్ళని పెట్టేస్తారు అన్నమాట. అంటే వేధించదలుచుకుంటే దారుణంగా ఉంటాయి. అందుకని వీళ్ళు ఇళ్లలో కూడా చాలా పెద్ద అధికారుల ఇళ్లలో వీళ్ళు కూరగాయలు తెచ్చిచ్చి టాయిలెట్లు కూడా కడిగే పరిస్థితి, పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు, ఇట్లాగా ఒక బండ్రోత్ లాగా మారిపోతారు. ప్రెజర్ అనేది పెరుగుతుంది. నిన్న కూడా నేను వేరే దగ్గర ఒక ట్రాఫిక్ కోళ్ళను చూస్తే వాళ్ళు ట్యాబులు ఎత్తుకొని పరుగులు ఎత్తున్నారు. ఎందుకంటే రోజుకి వాళ్ళకి 20 మంది ఫోటోలు తీసి పెట్టాలి మినిమం టార్గెట్ ఇచ్చారు. 20 అనేది అఫిషియల్ టార్గెట్. వాళ్ళు మళ్ళీ పోటీలు పడి మినిమం 30 తీస్తున్నారంట ఒక్కొక్కరు. సో 30 మందిని పట్టుకోవాలి వాళ్ళు, మిగతా డ్యూటీలు చేస్తూ ఇవి చేయాలి.
ఇది చేసి 30 మందికి ఫైన్ ఇప్పిస్తే వాడికి ఆ రోజు టార్గెట్ అనమాట జీతాలు జీతాలు. టార్గెట్ బేస్డ్ సో ఇలాగా వాళ్ళ మీద తీవ్రమైన, మామూలుగానే పోలీసుల మీద చాలా తీవ్రమైన ప్రెజర్ ఉంటుంది. తగినంత స్టాఫ్ ఉండరు, వాళ్ళకి సౌకర్యాలు ఉండవు. ఇంకా స్త్రీలకు వచ్చేసరికి వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ కానీ, సపరేట్ పోలీస్ స్టేషన్ లో చేంజింగ్ రూమ్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ. ఇప్పుడు మగవాళ్ళు ఎస్ఐల ర్యాంకుల్లో నుంచి వాళ్ళకి రెస్ట్ యాంటీ రూమ్ అంటారు. ఆ యాంటీ రూమ్ లో వాళ్ళు పడుకోవడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళు ఎట్టంటే అట్ట డ్యూటీలు వేస్తారు కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ ఒక యాంటీ రూమ్ పెడతారు. వాళ్ళు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే ఫోన్లు మోగుతుంటాయి, వాకి టాకీలు మోగుతుంటాయి నిరంతరం. వాళ్ళకి ఎక్కడున్నా ఇది ఉండదు. అలాంటి స్త్రీలకు లేవు అసలు. పోలీస్ స్టేషన్లే మంచి ఎక్విప్డ్ గా లేవు. దాంట్లో స్త్రీలకు చేంజింగ్ రూమ్స్ ఉండవు, సపరేట్ టాయిలెట్స్ ఉండవు. అంటే వాళ్ళు కూడా మగవాళ్ళగా, ఆడవాళ్ళు పోయి యూనిఫామ్ వేసుకున్నాక నేను కూడా మగవాడు అనుకొని బిహేవ్ చేయాలి. చేంజ్ వచ్చేస్తుంది. సో కానీ లోపల మైండ్ ఎక్కడికి పోతుంది, దాని వల్ల వచ్చే ప్రెజర్ ని తట్టుకోలేక ఇప్పుడు ఈమె మామూలుగా అయితే రూల్ ప్రకారం ఏం చేసింది తప్పు. ఎందుకంటే ఈమె కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇవ్వాలి. కానీ ఎందుకు ఇచ్చింది ఆమె? అదేదంటారు, కంచె చైన్ వేస్తే ఏం చేయాలి? సిఐఏ నిన్ను అరెస్ట్ చేసి నీకు ఎస్ఐతో అఫేర్ ఉందని చెప్తే ఆమె బయట చెప్పింది. దీని మీద విచారం చేసి ఆమెకి న్యాయం చేయాల్సింది పోయి మళ్ళీ ఆమెను సస్పెండ్ చేసి ఆమె మీద విచారం చేసి ఇంకా ఆల్రెడీ ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ నువ్వు ఎందుకు సిద్ధమైనావు, మేము సిఐ ఇది అన్నావు కదా, సరే నువ్వు చెప్పింది తప్పే కానీ మేము విచారిస్తాం అనేది తీసుకొని ఉంటే చాలా మంది స్త్రీలకి ఇది ఒక భరోసా లాగా ఉంది. ఇప్పుడు ఏంటి, ఎవరైనా స్త్రీ తమ పై అధికారికి చెప్తే మనమే సస్పెండ్ అవుతాము అని ఇప్పుడు భరించాలి. దీని మీద చచ్చిపోవడమే బేలు కదా అనుకుంటారు. ఇప్పుడు ఆమె కూడా ఏమనుకుంటు, నేను చచ్చిపోయింటేనే హాయి కదా, నన్ను ఎందుకు బతికించారు, ఇప్పుడు బతికించి మళ్ళీ చంపుతున్నారు అనేది ఆమె అనుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో అయితే మాత్రం పై అధికారులు ఆమెను డీల్ చేయడంలో, ఒకవేళ ఆమెను సస్పెండ్ చేసినా కూడా సిఐ మీద ఖచ్చితంగా విచారణ జరపాలి, ఆమె ఆరోపణల మీద విచారణ జరపాలి. అవి జరపకుండా ఆమె మీద విచారణ జరిపి ఆమెను శిక్షిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. అవును సార్. అంటే ఒకవేళ ఇన్ కేసు చెయ్యకపోతే ఆవిడ ఏమైనా మళ్ళీ అప్రోచ్ అవ్వచ్చా సార్? మళ్ళీ ఆమె ఇంకా బయటకు వస్తుంది. ఎందుకంటే చనిపోయిన ఆవిడికి, చనిపోవడానికి సిద్ధమైన ఆవిడికి పోయేదానికి ఇంకేముంటది, ప్రాణాలనే వదిలేద్దాం అనుకున్న ఆవిడికి ఆమె ఆ పద్ధతిలోనే వెళ్తుంది. లేదా డిప్రెషన్ కి లోనయ్యి పోరాడలేమని మళ్ళీ ఆమె చనిపోవడానికి కూడా సిద్ధం అవ్వచ్చు. సో అలా కాకుండా ఉంటే బాగున్నాం, అదే కోరుకుందాం. సో ఆమె ఫైట్ చేయాలి, ఫైట్ చేసి బయటికి రావాలి. ఎందుకంటే ఆమెకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆమె జనంలోకి రావాలి, లేకపోతే వేస్ట్ కదా. థ్యాంక్ యూ.